మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఈ రోజున నెపో కిడ్స్ అనేటువంటి వాళ్ళందరికీ కూడాను మన ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారో అందరికీ తెలుసు. పెద్ద పెద్ద హీరోలు కానీ బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇంక తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ వీళ్ళు వాళ్ళ పాత తండ్రుల తాలూకు లెగసీ అనేటువంటిది వాళ్ళ కెరీర్కి బాగా హెల్ప్ అయినటువంటి విషయం. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. మీ విషయంలో మీ నాన్నగారు జగపతి పిక్చర్స్ అధినేత ఈవి రాజేంద్ర ప్రసాద్ గారి లెగసీ అనేటువంటిది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ హెల్ప్ యూ అనుకుంటాను? అడ్మిషన్ వరకు అండి, ఎన్ని అడ్మిషన్ ఫీజు వరకు ఓకే. ఆ తర్వాత అడ్మిషన్ గట్టి చేర్పించారు అంతే. అడ్మిషన్ వరకు పలానా వాళ్ళ అబ్బాయి అనేది ఒక అడ్రస్ ఉంది మాకు. ఆ తర్వాత చదువుకునే పైకి రావాలి, పాస్ అవ్వాలి. లేకపోతే అంటే నేను చేశాను కాపీ కొట్టి పాస్ అవ్వటం, అదన్నా చేయాలి. ఏదో ఒకటి అలా ఫైనల్గా మనమే చేసుకోవాలి. ఎంతోమంది ఐ డోంట్ కంప్లీట్లీ బిలీవ్ దిస్ నెపో కిడ్స్, నెపోటిజం అండ్ ఆల్ దట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ ఎక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది రామారావు, నాగేశ్వరరావు కాడి నుంచి తీసుకుంటే వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, సరే వాళ్ళు పక్కన పెట్టండి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ సక్సెస్ అయ్యారా? కాదుగా, అక్కడ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారుగా. సో పలానాళ్ళ అబ్బాయి కాబట్టి హీరో అయిపోతాడు అనేది దట్స్ అ మిత్. అండ్ ఇవాళ నిజంగానే చాలా మంది అడ్రస్ లేనాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేనాళ్ళు పైకి వచ్చి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఐ డోంట్ బిలీవ్ దట్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ టాలెంట్ టుడే. నార్మల్ లుకింగ్ పర్సన్ ఆల్సో ఇస్ లుకింగ్ వెరీ సక్సెస్ఫుల్. ఇవాళ సక్సెస్ అయిపోతున్నారు. ఇవాళ ఓపెన్ అప్ అయిపోయింది మార్కెట్. సో దట్ ఈస్ నిజం. మొదటి నుంచి కూడా అది ఒక అపోహ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది సినిమా వాళ్ళ అడ్మిషన్ వరకు హెల్ప్ అవుతుంది. బాలకృష్ణ గారితో స్టార్ట్ చేశారు మీరు ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. బాలకృష్ణ గారితో చేశారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో చేశారు, మహేష్ బాబుతో చేశారు, ఇలా చేస్తున్నారు. సీనియర్ హీరోలు అయినటువంటి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళతో ఎందుకు మనకి ఇంతవరకు మ్యాచ్ అప్ అవ్వకుండా క్యారెక్టర్స్ రాలేదు అంతే. వస్తాయి, రాకూడదని ఏం లేదు. అక్కడ రాపోవటానికి ప్రాబ్లీ డెంట్ హ్యాపెన్ అంతే. క్యారెక్టరైజేషన్స్ కుదరలా. అంటే ఇప్పుడు నాకు గబుక్కను పెట్టుకోవాలంటే దేర్ షుడ్ బి సాలిడ్ క్యారెక్టరైజేషన్. లేకపోతే ఇంత మంచి సినిమాలు ఇచ్చిన ఒక సుకుమార్ అవ్వచ్చు, త్రివిక్రమ్ అవ్వచ్చు, కొరటాల శివ అవ్వచ్చు, బోయపాటి సీను అవ్వచ్చు, బోడంతమంది ఉన్నారు. వాళ్ళు గబుక్కని ఏది పడితే అది పెట్టేసి వాళ్ళని తక్కువ చేసుకోలేరు. సో అక్కడ కూడా మనకి ఒక బ్రేక్ పడుతుంది. అండ్ మనకున్న ఇండస్ట్రీకి ఒక చిన్న బ్యాడ్ ఏంటంటే ఎక్కువ ఫోకస్ ఓన్లీ హీరో మీద వెళ్తుంది. సో సినిమాలు ఇంకా ఓపెన్ అప్ అవ్వాలంటే తెర మొత్తం కనపడాలి. ఇంతే కాదు, తెర అనేది ఎంత ఉంటుంది. ఆ రోజులు ఎస్వి రంగారావు, గుమ్మడి గారు, రావు గోపాలరావు, నాగభూషణ్ గారు, ఎంతమంది వాళ్ళు ఉంటే కానీ సినిమా చేసేవారు కదా. వాళ్ళందరికీ సాలిడ్ క్యారెక్టర్స్, సాలిడ్ పంచెస్ ఉంటే తప్ప చేసేవారు కదా. అది తగ్గింది, మళ్ళీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో. హౌ సౌత్ ఇస్ డూయింగ్. ఇప్పుడు సౌత్ నార్త్ అనేది కాదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఇప్పుడు ఓపెన్ అప్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు కథలు వస్తాయి, స్క్రిప్ట్లు వచ్చినప్పుడే కదా నా క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు లెజెండ్ అనే సినిమాకి రెగ్యులర్ విలనే మామూలుగా, బట్ ఆ క్యారెక్టరైజేషన్ ఇస్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో అట్లాంటి క్యారెక్టరైజేషన్ కుదరాలి. అంతేగాని మిగతా ఏమన్నా వచ్చినాయి అసలు అంటే ఇంతవరకు అప్పుడు? ఎందుకంటే మిమ్మల్ని చిరంజీవి గారు ఆపోజిట్గా చూడాలని, అంటే మాకు ఇక్కడ ఇంత పవర్ఫుల్ విలన్ ఉన్నాడు, మాకు వై షుడ్ బి గో ఫర్ అదర్ లాంగ్వేజ్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నేను నా బాధ మొదటి నుంచి ఒకటే, నేను యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఫైట్ చేశాను. మనకి ఇక్కడ ఆర్టిస్టులు ఎమర్జ్ అవుతున్నప్పుడు మెయిన్ క్యారెక్టర్స్కి పోయి పరాయి రాష్ట్రాల నుంచి ఎందుకు తెచ్చుకోవటం అనేటువంటిది ఒక ఫీలింగ్ నాకు మొదటి నుంచి. యాజ్ అ జర్నలిస్ట్ ఐ యూజ్ టు ఫైట్ ఫర్ ద కాజ్ అనమాట. ఇప్పుడు మీరు విలన్గా టర్న్ అయిపోయి 2013లో లెజెండ్ తోటి మీరు స్టార్ట్ అయిన తర్వాత యూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ దిస్ థింగ్. బ్రహ్మాండాన్ని పెద్ద విలన్గా ఎస్టాబ్లిష్ చేయడం జగన్పతి బాబు అనేటువంటిది ఇది అవుతున్న టైంలో బయట నుంచి ఒక సముద్ర కనిను, ఒక బాబీ సింహాను, లేకపోతే విజయ్ సేతుపతి, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి చేయిస్తున్నారు క్యారెక్టర్స్. దీంట్లో అనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది. వై నాట్ దే ఆర్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కొత్తగా ఒక ఆర్టిస్ట్ ఎమర్జ్ అయినప్పుడు దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు అనేటువంటి దానికి మీరేంటి? యూజ్ చేసుకోవట్లేదు అనేది నేను ఒప్పుకుంటా, కానీ సమ్ టైమ్స్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వేరే లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో ఆడియన్స్ పెరగచ్చు, మార్కెట్ పెరగచ్చు. దే కుడ్ బి అదర్ రీజన్స్. వీటన్నిటికంటే మించింది ఏంటంటే ఒక జబ్బు మనకి. ఇక్కడ ఒకటి ఉన్నాడంటే అది పక్కకి తర్వాత ఆలోచిస్తారు. ఇట్ ఈస్ నాట్ ప్రయారిటీ. ఇది ప్రయారిటీ అవ్వదు. ఇంకెవడున్నాడు ఎతుకుదాం అనేది అదొక ప్రయారిటీ అయిపోతుంది అంతే. అట్లా డైవర్ట్ అవుతున్నారు తప్ప మనల్ని తీసుకోకూడదు, మనల్ని పెట్టకూడదు
అంటే నన్ను పెట్టుకోకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉంటారు. నేను పైకి రాకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అలా వాట్ ఎవర్ రీజన్స్. అది పక్కన పెడితే ఐ వుడ్ సమ్ టైమ్స్ ఐ సపోర్ట్ దెమ్ వెన్ ఇట్ ఈస్ కమర్షియల్. వాళ్ళకి అవతల డబ్బులు ఎక్కువ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల దగ్గరికి వెళ్తారు. కొంతమంది పంతానికి ట్రై చేస్తారు, ఎందుకు ఇక్కడ ఉన్నాడు కదా ఇంకోళ్ళని చూద్దాం అనేది, అది పంతానికి ఏదో ప్రూవ్ చేద్దాం ట్రై చేస్తారు. ఇట్ వర్క్స్, ఇట్ డజంట్ వర్క్ సమ్ టైమ్స్. అది మనల్ని పెట్టుకోవాలి మనమే చేయాలనేది నేను అనుకోను. దట్ ఈస్ సంథింగ్ ఐ డోంట్ అగ్రీ కంప్లీట్లీ. అవతలాడు సూట్ అవుతాడంటే అవతలాన్ని పెట్టుకుంటాం, ఎవరు సూట్ అవుతారో దానికి వాళ్ళే చేయాలి. ఇప్పుడు బాహుబలిలో రమ్యకృష్ణే చేయాలి ఆ క్యారెక్టర్, దేర్ ఇస్ నో చాయిస్. అట్లా కొన్ని క్యారెక్టర్స్కి డైరెక్టర్కి తడితే ఆడు ఎక్కడున్నాడు ఎంత చిన్నాడైనా కాళ్ళు పట్టుకునే తీసుకొచ్చేస్తాడు. అదే డైరెక్టర్కి తట్టకపోతే ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రియేటివ్ గుడ్ డైరెక్టర్స్, నువ్వు ఎంత బతిమాలినా వాళ్ళు తీసుకోరు. The fitness of the character also plays a vital role. Ultimately the character.